హాయ్ అండి, నేను నాటుకోడి కర్రీ చేశాను. నాకు నాన్ వెజ్ అన్నింటిలో కల్లా ఇష్టమైన కర్రీ ఏంటంటే అది నాటుకోడేనండి. కుక్కర్లో కాకుండా ఇలా బయట ఒకసారి వండుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి అంతా కలిసేలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి అవి ఫ్రై అవ్వనివ్వండి. నేను 3 గరిటెల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి కలపండి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలపండి. మూత పెట్టి ఉడికించండి. చికెన్లో నుంచి వాటర్ బయటికి వచ్చే వరకు ఇలానే ఉడికించండి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్లో నుంచి పచ్చివాసన ఉండదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఇంకిపోయేదాకా ఉడికించండి. ఇలా ఉడికిన చికెన్లోకి వాటర్ పోయండి. వాటర్ చికెన్ మునిగే వరకు పోయండి. తర్వాత మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడకనిచ్చి ఒకసారి మధ్యలో చికెన్ ఉడికిందో లేదో చూసి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. నేను పోసిన వాటర్ సరిపోలేదు. వాటర్ యాడ్ చేసి కొంచెం కారం కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. చికెన్ అంతా దగ్గరగా అయ్యాక లాస్ట్లో గరం మసాలా వేసి కలిపి 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఏం తిన్నా కానీ నాటుకోడి టేస్ట్ దేనికి రాదండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.